విశ్వనగరం దిశగా భాగ్యనగరం ముందుకు సాగేందుకు సర్కారు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఏ అంశాల్లో హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చాలి, ఎంత మొత్తంలో నిధులు ఖర్చవుతాయి, విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలంటే ఎలాంటి మాస్టర్ ప్లాన్ అవసరం అన్న అంశాలపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పెద్ద ఎత్తున చేపట్టే అభివృద్ధి పనులకు నిధుల సేకరణపైన ప్రణాళికలు రూపొందించింది. నగరవాసుల రోజువారీ సమస్యలను తీర్చడం సహా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదనలు తయారు చేశారు. నగర అభివృద్ధి కోసం రానున్న 25 ఏళ్లకు సరిపడా అభివృద్ధి ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించింది. ఇందుకోసం దాదాపు 84 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. కోట్లాది మంది కలల నగరి భాగ్యనగరం. ఐటీ, ఫార్మా సహా వివిధ రంగాల్లో అగ్రగామి. సరికొత్త లక్ష్యాలతో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి. ఇదంతా ఒకవైపే. మరోవైపు దేశంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటైన హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. చిన్న వర్షానికి రోడ్లపై ప్రవహించే నీరు, మూసుకుపోయిన నాలాలు, బారులు తీరే ట్రాఫిక్, తాగునీటి ఇక్కట్లు, ఇలా అనేక సమస్యలు నగరవాసులను వేధిస్తూనే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చి హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటోంది తెరాస ప్రభుత్వం. ఈ మాట అన్నప్పట్నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరాభివృద్ధిపై దృష్టి పెట్టారు. తగ్గట్టే నగరవాసుల తాగునీటి సమస్య, రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలను వివిధ సందర్భాల్లో సీఎం ప్రస్తావించారు. కాకుంటే ఇవన్నీ పూర్తిగా ఒక్కరోజులోనే పరిష్కారం కావన్న ముఖ్యమంత్రి 25 ఏళ్లకు సరిపడా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అధికారులు హైదరాబాద్ మహానగరాభివృద్ధి 2041 వరకు చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశారు. భాగ్యనగరం రూపురేఖలు మార్చాలంటే 25 ఏళ్లలో 83,950 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆ మహాప్రణాళిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధి నినాదానికి సమగ్ర రూపమిచ్చింది. మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే రాష్ట్ర ప్రభుత్వం నలువైపులా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సి ఉంది. వాటన్నింటి కోసం ఇటీవలే ప్రభుత్వం దేశ విదేశాలకు చెందిన మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ఉన్న పెట్టుబడిదారులందరినీ పిలిచి నగర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అందించింది. అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే ఎంత ఖర్చవుతుందో లెక్కలతో సహా వారికి నివేదిక అందజేసింది. సమగ్ర ప్రణాళికలోని మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల వివరాలు పరిశీలిస్తే అన్ని రకాల రోడ్లకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 25,783 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ సుందరీకరణ 2 దశల్లో కలిపి 7,755 కోట్లు, మూసీపై హైవేలు సహా ఇతర అభివృద్ధి పనుల కోసం 2,966 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టారు. హెచ్ఎండిఏ పరిధిలోని గ్రిడ్ రోడ్లకు 6,000 కోట్లు, ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ క్యారిడార్ల మౌలిక వసతుల కల్పనకు 13,998 కోట్లు, పాదచారుల వంతెనలకు 42 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం 7,788 కోట్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి 25 కోట్లు, హుస్సేన్ సాగర్ అభివృద్ధికి 141 కోట్ల 50 లక్షలు, తాగునీటి సరఫరా, మురుగునీటి సరఫరాకు 10,231 కోట్లు, వాననీటి కాలువలకు 6,900 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు సిద్ధం చేశారు. ఈ సమగ్ర ప్రణాళికను ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అమల్లోకి పెట్టాలని సర్కార్ ఆలోచిస్తోంది. పీపీపీ విధానంలో చేపట్టలేని వాటిని బీఓటీ, ఏడాదికి కొంత చెల్లింపులు జరిపేలా యాన్యుటీ వంటి పద్ధతులను అనుసరించి కొన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వమే నేరుగా నిధులు సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రణాళికల అమలుకు కావాల్సిన నిధులు సమకూర్చుకునే అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సాయం 600 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి జైకా నుంచి ఇంకా రావాల్సిన రుణం 1,600 కోట్లు, ప్రపంచ బ్యాంకు నుంచి ఇంకా రావాల్సిన రుణం 756 కోట్లు అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని భావిస్తోంది. వాటితో పాటు హడ్కో, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్,
ప్రైవేటు మౌలిక వసతుల కల్పన ఇన్ఫ్రా సంస్థలు, జీహెచ్ఎంసీ బాండ్ల ద్వారా నిధుల సేకరణతో అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. మహానగర రవాణా స్వరూప స్వభావాలే మారిపోతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు తగ్గట్టు రానున్న 25 ఏళ్లలో మహానగరంలో పరిస్థితులు ఎలా ఉండనున్నాయో అంచనా వేస్తున్నారు. మెట్రో రైల్ మార్గం పొడవు 2041 నాటికి 417 కిలోమీటర్లుంటుందని, ఎంఎంటీఎస్ 428 కిలోమీటర్లుంటుందని అంచనా. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న రోడ్డు నిడివిని 3 పెంచడం, నగరం ట్రాఫిక్ భారం తగ్గించేందుకు నగరం చుట్టూ 11 చిన్న పట్టణాలు, కౌంటర్ మ్యాగ్నెట్స్ అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్లో ట్రాఫిక్ మీద పరిపూర్ణమైన స్టడీ చేసి దానికి గొప్ప ప్రణాళికతోటి ఎస్ఆర్డిపి అనేది స్ట్రాటజిక్ రోడ్ ప్రణాళికతోటి పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 54 ఫ్లైఓవర్లు ఉన్నాయి. దాంతోపాటు ఈ స్కై ఓవర్స్, వీటితో పాటు ఇంకా రోడ్డును కొన్ని కూడళ్లలో వెడల్పు చేసి సిగ్నల్ లెస్ సిటీగా హైదరాబాద్ను మరి చూడాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక గొప్ప ప్రణాళిక రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా ఇప్పుడు మైండ్ స్పేస్ దగ్గర చూస్తే ఇప్పటికే అండర్ పాస్ వర్క్ కూడా రెడీ అయింది. ఇలా ఓఎస్సీ హాస్పిటల్ దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర, సాగర్ రింగ్ రోడ్ దగ్గర సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా జరిగినాయి. వర్క్ కూడా కొంత సురువు అయింది. ఇంకొక 15-20 రోజుల్లో దానికి సంబంధించిన శంకుస్థాపనలు కూడా ఎప్పుడు చేసుకోవాలన్న దాంట్లో మరి జీహెచ్ఎంసీ నుంచి, హెచ్ఎండిఏ నుంచి మరి సిద్ధం చేసుకోవడం జరిగింది. మహానగరం చుట్టూ ఉన్న ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా రవాణా వ్యవస్థలో మార్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది. అందుకోసం గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, యాచారం, మహేశ్వరం, షాద్నగర్, వికారాబాద్, శంకర్పల్లి, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్లకు ప్రత్యేకంగా రోడ్డు సౌకర్యాలు మెరుగుపరుస్తారు. ఉదాహరణకు నగరంలోని జూబ్లీ బస్స్టేషన్ నుంచి గజ్వేల్ వెళ్లేందుకు ప్రస్తుతం 115 నిమిషాల సమయం పడుతోంది. జూబ్లీ బస్స్టేషన్ నుంచి గజ్వేల్ రోడ్డు విస్తరిస్తే 46 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే వికారాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతం 219 నిమిషాల సమయం పడుతోంది. రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ల ఏర్పాటుతో 106 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ తరహాలో మొత్తం 11 కౌంటర్ మ్యాగ్నెట్లకు రోడ్డు విస్తరించేందుకు 10,629 కోట్లు ఖర్చవుతాయని లెక్కవేశారు. ఎస్ఆర్డీపీ కింద 2 దశల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఫ్లైఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు, 348 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు, 1400 కిలోమీటర్లు ఇతర రోడ్లు, 54 గ్రేడ్ సెపరేట్లు నిర్మించనున్నారు. వాటి కోసం మొత్తం 22,784 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. అలానే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్లు అభివృద్ధి చేయనున్నారు. 13 ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్ పరిధిలో 378 కిలోమీటర్లు అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్కే తలమానికమైన మూసీకి పూర్వ వైభవం తేవడానికి ప్రణాళికలో ప్రత్యేక స్థానం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ నదిపై స్కైవే నిర్మించడం ద్వారా నగరంలోని ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించనున్నారు. ఇందుకోసం 7,775 కోట్లు వెచ్చించి 41 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతో సంపూర్ణంగా జీవనదిగా మార్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరానికే మూసీని ఆహ్లాదభరితంగా మార్చేలా మరో 2,965 కోట్ల రూపాయలతో సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మూసీ ఈస్ట్ వెస్ట్ కారిడార్ 42 కిలోమీటర్స్ మూసీని సుందరీకరణ చేయడం, ఇలా గుజరాత్ నగరంలో సబర్మతి నది చేసిన విధంగా ఇలా మూసీని సుందరీకరణ చేసి దాంతో ఎలాంగ్ విత్ మూసీ 42 కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ హైవే కూడా వేసి మరి ట్రాఫిక్ మరి రోడ్లు అక్కడ మరి అక్వైర్ చేసి దాన్ని రోడ్లు గుల్లగొట్టి ఎక్కడ సిటీ సెంటర్లో రోడ్లు కొత్తగా వేయడం కన్నా మరి ఉన్నదాన్ని 6 లైన్స్ రోడ్డు ఎలాంగ్ విత్ మూసీ తీసుకపోతే ట్రాఫిక్ను కూడా మరి హైదరాబాద్కు ఈజీగా బయటికి పంపించే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మూసీ కూడా చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 372 సర్వీస్ రోడ్ల జంక్షన్లు కలుపుతూ కొత్తగా గ్రిడ్ రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 6,593 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డుల అనుసంధానంగా ఉన్న రేడియల్ రోడ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇప్పటివరకు 12 రేడియల్ రోడ్లను పూర్తి చేశారు. మరో 5 రోడ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవే కాక పాదచారుల కోసం ప్రత్యేకంగా వంతెనలు నిర్మించాలని సర్కార్ యోచిస్తోంది. భాగ్యనగరంలో 2014లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 355 మంది మరణిస్తే ఇందులో 183 మంది పాదచారులేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పాదచారుల కోసం 42 కోట్లతో 27 అధునాతన వంతెనలు ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం ప్రణాళిక. నగరంలోని 1086 మురికివాడల్లో తొలి ప్రాధాన్యం కింద 128,735 మందికి 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఇందుకోసం 4,267 ఎకరాలు అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని చోట్ల 9 అంతస్తులు, మరికొన్ని చోట్ల 14 అంతస్తులు నిర్మించి పేదలకు ఇవ్వనున్నారు.
మోడల్ మార్కెట్లు, శ్మశానాల అభివృద్ధికి ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. నగరంలో 24 శ్మశానాల అభివృద్ధికి 25,48,00,000 వెచ్చించనున్నారు. మొత్తంగా 25 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికతో హైదరాబాద్ విశ్వనగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కార్యాచరణను అమల్లోకి పెట్టేందుకు ఇప్పటికే నిధుల సేకరణ ప్రయత్నాలు ప్రారంభించింది. అవి పూర్తయితే పనులు వేగవంతం చేసి దశలవారీగా హైదరాబాద్ ముఖ చిత్రాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.